ఎస్డీఆర్ జూనియర్ కాలేజీలోని విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. సుమారు 100 మంది విద్యార్థుల వరకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం అనంతరం వాంతులు విరేచనాలతో విద్యార్థులు విలువెల్లాడిపోయారు. గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి విద్యార్థులకు స్కూల్ యాజమాన్యం చికిత్స అందిస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులంతా హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. తమ పిల్లలకు ఏం జరిగిందో తెలియక వారంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నంద్యాల శివారులోని వెంకటేశ్వర గ్రామం పరిధిలోని వైసీపీ నేతకు చెందిన ఎస్డీఆర్ పాఠశాలలో విద్యార్థుల అస్వస్థతకు గురయ్యారు. గురువారం కళాశాల చైర్మన్ కొండారెడ్డి పుట్టినరోజు సందర్భంగా వేడుకలను నిర్వహించారు. నిన్న వైసీపీ నేత భార్య పుట్టినరోజు సందర్భంగా ఆహారం తిన్న విద్యార్థులు 100 మందికి పైగా వాంతులు చేసుకున్నట్లు సమాచారం. విషయం బయటకు రాకుండా పాఠశాల యాజమాన్యం వైద్యులను పాఠశాలకి తెచ్చి చికిత్స చేసినట్లు తెలిసిందే. ఈ విషయం బయటకు రావడంతో అదేం లేదంటూ బుకాయించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ, న్యాయశాఖ మంత్రి ఫరూక్ జిల్లా కలెక్టర్ విచారించాలని ఆదేశించగా ఆర్డీఓ మల్లికార్జున్ రెడ్డి, డిప్యూటీ డీఈఓ మహబూబ్ బేగ్, మండల విద్యాధికారి బ్రహ్మం రాత్రి పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడి జరిగిన సంఘటన గురించి తెలుసుకున్నారు. 100 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అంశంపై పాఠశాల చైర్మన్ ని వివరణ కోరగా తన పాఠశాలలో అలాంటిది ఏమీ జరగలేదని చెప్పారు. డీఈఓ సుధాకర్ రెడ్డిని వివరణ కోరగా 80 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నట్లు తేలిందని, దీనిపై విచారణ చేపడుతున్నామని చెప్పారు. మేము ఈరోజు బాయ్స్ హాస్టల్ చూసాము. బాయ్స్ హాస్టల్లో ఒక 10 మంది విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. అలాగే గర్ల్స్ హాస్టల్ కూడా సందర్శించాము. గర్ల్స్ హాస్టల్లో కూడా ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ గర్ల్స్ స్టూడెంట్స్తో మాట్లాడడం జరిగింది. మా పరిశీలనలో తెలియదు ఏంటంటే కొంతమంది అస్వస్థతకు గురైన మాట వాస్తవము. దాదాపు ఒక 100 మంది వరకు డాక్టర్తో కూడా ఇక్కడ ట్రీట్ చేసిన డాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. నిన్న మధ్యాహ్నం ఫంక్షన్ తర్వాత ఫంక్షన్లో పిల్లలు బాగా ఎగరడము, డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ చేయడం జరిగింది. 100 మందికి వైరల్ ఫీవర్ కానీ బాడీ పెయిన్స్ కానీ ఎక్కువ వచ్చాయి. వీళ్ళల్లో ఒక 20 మెంబర్స్ వరకు మోషన్స్ అండ్ వామిటింగ్స్ కూడా జరిగాయి. ఒక 2-3 మెంబర్స్ వరకు ఫ్లూయిడ్స్ అంటే సెలైన్ కూడా ఎక్కించడం జరిగిందని చెప్తున్నారు డాక్టర్ గారు. అలాగే ఇప్పుడు ప్రజల విద్యార్థుల హెల్త్ అయితే స్టేబుల్గా ఉంది. ఇష్యూస్ ఏం లేవు. పిల్లలు రెస్ట్ తీసుకుంటున్నారు. వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు మీడియా అయితేనేమి, మేమైతేనేమి, కలెక్టర్ గారు అయితేనేమి పిల్లల ఆరోగ్య పరిస్థితి ఆందోళనగా ఉందేమో గమనించమని, అవసరమైతే మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించడానికి మనం రావడం జరిగింది. అంత ఇష్యూ ఏం లేదు. అవసరమైతే ఏ సమయంలో అయినా మొత్తం మెడికల్ టీంని ఇక్కడ దించుతాము. పిల్లలకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాము. ప్రస్తుతానికైతే పిల్లల ఆరోగ్యం సేఫ్గా ఉందని మీ ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేయడం జరుగుతోంది. ఎందుకంటే జిల్లాలో ఉండే అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. సో వాళ్ళు ఆందోళన చెందే అవకాశం ఉంది కాబట్టి అలాంటి ఆందోళన ఏమీ లేదని చెప్పడం జరుగుతోంది. అలాగే కలెక్టర్ గారు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఈ హాస్టలే కాకుండా నంద్యాల పట్టణంలో ఉండే అన్ని హాస్టల్స్ రేపటి నుంచి విజిట్ చేయడం జరుగుతుంది. అలాగే కొంత టాయిలెట్స్, శానిటేషన్ కూడా సరిగా లేదు. వాటిని కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. సో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని రేపటి నుంచి మేము రెవెన్యూ మరియు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని హాస్టళ్ళు సందర్శించడం జరుగుతుంది. ఇట్లాంటి ఇష్యూస్ పునరావృతంగా కూడా చూసుకుంటాము. సో మీ ద్వారా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇష్యూ మన కంట్రోల్లో ఉంది. పిల్లల యొక్క ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదని తెలియజేస్తాం. రైట్, మొత్తానికి వెంకటేశ్వరపురంలో ఎస్డీఆర్ వరల్డ్ స్కూల్, ఎస్డీఆర్ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి మస్తాన్ అందిస్తారు. మస్తాన్, చెప్పండి, అసలు కాలేజీలో విద్యార్థులకి ఫుడ్ పాయిజన్ అవడానికి గల కారణాలేంటి? ఇప్పటివరకు అందుతున్న సమాచారం ఏంటి? శివారులోని వెంకటేశ్వర గ్రామం పరిధిలో ఈ కాలేజ్ అయితే కనుక ఎన్టీఆర్ కాలేజ్ అయితే కనుక ఉంది. అదే విధంగా కాలేజ్ పాటు స్కూల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అయితే కనుక నిన్న గత రాత్రి అయితే కనుక ఫుడ్ పాయిజన్ వల్ల 100 మంది విద్యార్థులు అయితే అస్వస్థతకు గురయ్యారు. ఈ కారణాలు చూసుకుంటే కనుక ఏదైతే కనుక పాఠశాల యజమాని ఎవరైతే ఉన్నారో అతనికి కొండారెడ్డి చైర్మన్, అతని బర్త్డే కారణం చేత గురువారం రోజు పూర్తిగా విద్యార్థులకు డ్యాన్సులు మరియు ఇతర ఆట కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా ఇక్కడ వాళ్ళ బర్త్డే కొండారెడ్డి బర్త్డే అయిపోయిన మరుసటి రోజు ఆయన భార్య
శుక్రవారం రోజు బర్త్డే కూడా ఉంది. ఇక్కడ ఫుడ్ పాయిజన్ కారణాలు అయితే కనుక పూర్తిగా అక్కడ ఉన్న కొంతమంది చెప్తున్న ప్రకారం అయితే కనుక కొండారెడ్డి బర్త్డే రోజు మరియు మరుసటి రోజు భార్య పుట్టినరోజు ఉండడం చేత ఏదైతే మిగిలిపోయిన పదార్థం ఉందో అది మరుసటి రోజు కూడా వీరు వినియోగించారని చెప్పి కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఏదైతే కనుక నిన్న అర్ధరాత్రి ఇది జరిగిందో ఈ జరగడంతో పూర్తిగా అధికారులు అయితే కనుక అప్రమత్తమయ్యారు. కాలేజీ మరియు స్కూల్ యజమానులు అయితే కనుక దీన్ని గోప్యంగా ఉంచాలని కూడా చాలా ప్రయత్నం చేశారు. ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్లను పిలిపించి కూడా పిల్లలకు అయితే కనుక చికిత్స చేశారు. ఒక 5-6 మందికి కూడా బాటిల్స్, స్పెలెన్స్ మరియు ఇంజక్షన్స్ కూడా చాలా మందికి వేయించారని కూడా ఆర్డీఓ ద్వారా మనకు తెలిసిన పరిస్థితి. అదేవిధంగా పిల్లలను అయితే కనుక నిన్న అధికారులు అయితే కనుక చాలా మందిని అయితే అధికారులు వెళ్లి పిల్లల స్థితిగతులను తెలుసుకున్న పరిస్థితి. ఆరోగ్యం పరంగా అయితే కనుక ఇప్పుడైతే కనుక మెరుగ్గానే ఉన్నారు. మరి ఏదైనా కనుక అత్యవసరం అయితే కనుక పూర్తి స్థాయిలో అధికార బృందం పూర్తిగా వైద్యం కూడా అందించడానికి సిద్ధంగా ఉందని చెప్పి కూడా నిన్న ఆర్డీఓ చెప్పారు. ఈ రోజుకైతే కనుక ఇప్పటికైతే కనుక పిల్లలు అయితే కనుక స్టేబుల్ గానే ఉన్నారు. మరి ఈ సాయంత్రం లోపు డాక్టర్లు చెప్తున్న ప్రకారం అయితే కనుక సాయంత్రం లోపు ఈ పాయిజన్ సాయంత్రం వరకు ఉండే అవకాశం ఉంది. 24 hours గడిస్తాయి కానీ ఏదైనా కానీ ఉడకంగా ఏమైనా జరిగినా ఉడక అప్రమత్తంగా ఉండి ఉడక చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని కూడా డాక్టర్లు అయితే చెప్తున్న పరిస్థితి. అధికారులు కూడా దానికి సంసిద్ధమై పూర్తిగా ఏదైనా కనుక అవాంఛనీయ సంఘటన జరిగిన కూడా వైద్య సిబ్బందిని అయితే కనుక హుటాహుటిన తరలించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. ఒక పక్క చూసుకుంటే కనుక తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మనం లక్షల ఫీజులు కట్టి కూడా మేము ఈ కాలేజీలలో స్కూళ్ళలో జాయిన్ చేస్తున్నాను కూడా వారు సరైన ఆహార పదార్థాలు అందించడం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్లీనింగ్ పరిధిలో కూడా స్కూల్ మరియు కాలేజీలలో క్లీనింగ్ కూడా సరంగా లేదు. మరియు ఇతర కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయనే ఉద్దేశంతో పూర్తిగా అధికారులు అయితే కనుక దీనిపైన ప్రతి కాలేజ్ స్కూల్ అయితే కనుక విజిట్ చేసి పూర్తి సౌకర్యాలు ఉన్నాయా లేవా అనేది కూడా చెక్ చేయాలని కూడా తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మస్తాన్.